145వ కీర్తన 18వ వాక్యం నుండి 20వ వాక్యం చదువుకుందాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. నటించే విధంగా ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉంటారనేది ఈ వాక్య సారాంశం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. సమీపముగా. నిజముగా మొరపెట్టకపోతే ఆయన మనకు దూరమైపోతారు అని దాని అర్థం. దేవుడు దూరమైపోతే మనం ఎంత కేకలు పెట్టినా ప్రయోజనం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు ఒక కనాను స్త్రీ వచ్చినప్పుడు కేకలు పెడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు విననట్టుగానే ముందుకు వెళ్ళిపోతున్నారు. నాకు వినబడలేదు అన్నట్టుగా, నన్ను కాదు అన్నట్టుగా ఆయన ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. అప్పుడు శిష్యులు చెప్తున్నారు, బోధకుడా, ఈమె మన వెంటపడి పెద్ద పెద్దగా అరుస్తుంది, కేకలు పెడుతుంది, డిస్టర్బెన్స్గా ఉంది, గందరగోళం కింద ఉంది, ఏంటి గోళ అన్నట్టుగా శిష్యులు యేసు ప్రభు వారిని కొంచెం రిక్వెస్ట్ చేసినట్టు అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట, నేను ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే పంపబడ్డాను తప్ప నేను ఇక ఎవరి యొద్దకు పంపబడలేదు అని ప్రభు చెప్తున్నారు. ఆయన సమీపంగా ఉన్నా, అంత పెద్ద పెద్ద కేకలు వేస్తున్నా వినబడనట్టుగానే ఆయన వెళ్ళిపోయేటువంటి ఆ వైఖరి చూసినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే, ఏంట్రా బాబు ఈయన ఎంతో ప్రేమ గలవాడు అంటారు, మరి ఇంత కేకలు బొబ్బలు వేస్తుంటే ఈమెను ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా అక్కడ ఉంది. కానీ ఆమెను బట్టి మిగిలిన వారందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పించాలని దేవుడు ఆశపడతా ఉన్నారు. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని పిలిచినట్టుగా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నా కుమార్తె దయ్యం పట్టి అపవిత్రాత్మ చేత బహుగా బాధపడుతుందని కేకలు వేసి మరి చెప్తుంది. ఈ కనాను స్త్రీ యొక్క ఆసక్తి ఒకటే, ఏమంటే ఆయన నాకు జవాబిచ్చే వరకు వదిలిపెట్టను, నాకు జవాబిచ్చే వరకు వదిలిపెట్టను. నేను నిజంగా ఆయనకి ప్రార్థన చేస్తాను, నేను ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాను, పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను, నేను విసుగగా ప్రార్థన చేస్తున్నాను అనే సంకేతాన్ని ఇవ్వడానికి ఆమె నిజముగా మొరపెడుతుంది. కనుకనే యేసు ప్రభు వారు ఏమన్నా అసలు ఎంత మాత్రం కూడా బాధ పెట్టుకోవట్లేదు. ఈమెకు నాకు సంబంధం లేదన్నట్టుగా ప్రభు శిష్యుల ఎదుట ఆమెకు వినబడేటట్లు చెబుతున్నప్పటికీ కూడా, ఇదేంటి ఈయన కొరకు నేను ఇంత ఆశతో వచ్చి ఈయన సహాయాన్ని కోరితే నన్ను ఇంత చీప్గా మాట్లాడుతున్నారేంటి, నేను ఓ పనికిరాని వ్యక్తిగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఈయన దగ్గర నేను ఇంత కేకలు పెట్టడం అవసరమా అనుకుని ఆమె కోపగించుకుని వెళ్ళిపోలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ ఏంటో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహత్యం ఏమిటో, ఆ గొప్పతనం ఏంటో ఆమె ఎరిగి ఆయన్ని వెంబడిస్తూ ఉంది. ఈరోజు విశ్వాసులు చాలామంది చూడండి, ఏదైనా వాక్యంలో చిన్న మాట, బాధ కలిగే మాట, వాళ్ళకి ఏదైనా నొప్పి కలిగితే చాలండి ఇంకా చచ్చి మానేస్తారు. అవమానిస్తున్నప్పటికీ కూడా వెంటబడుతుంది. మరలా ప్రభువారు అంటున్నారు, పిల్లల రొట్టె తీసి ఒక పిల్లలకు వేయట
యుక్తం కాదు. మళ్ళా అంటది, అవును ప్రభువా నిజమేనయ్యా, కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలు కుక్కలు తింటాయిగా, అలాంటి ఒక కుక్కతో సమానమని నేను అనుకుంటున్నానయ్యా. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఇష్టం ప్రభు అని ఆయన వెంటాడు. అరే నన్ను కుక్కతో పోల్చారని ఏమాత్రం ఫీల్ అవ్వాల. కుక్కతో పోలిస్తే ఎవరైనా ఊరుకుంటారండి? అసలు ఏమాత్రం కూడా ఊరుకోరు. అయినా ఆమె ఆవేదన, ఆమె బాధ, తన కుమార్తె బాగుపడాలి, తన కుమార్తె కొరకు నిందైనా అవమానమైన ఎలాంటి పరిస్థితులైనా తనని చిన్నచూపు చూసినట్టుగా మాట్లాడినా, అవమానించినట్టుగా మాట్లాడినా, తక్కువ చేసినట్టు మాట్లాడినా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అయినా వెంబడిస్తుందండి. చాలా మందికి చూడండి, పిల్లలు కంటారు కానీ ఆ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంటే ఆ పిల్లల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే అనుభవం ఉండదండి. ఎన్నిసార్లు చెప్పండి, ఎంత బాగా చెప్పండి, కొంతమందికి పిల్లల పట్ల బాధ్యత ఉండదండి. ఆ పిల్లల్ని ఏమాత్రం కూడా పట్టించుకోరండి. పిల్లలు ఏమైపోతున్నా, వాళ్ళు పాడైపోతున్నా, నాశనం అయిపోతున్నా దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టరండి. అరే మన మీద ఇంత బాధ్యత ఉంది, ఇంత భారం ఉంది, మన పిల్లల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి భారం బాధ్యత మన మీద ఉన్నది కనుక మనం దేవుని మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామనే కనీస జ్ఞానం ఉండదండి చాలా మందికి. పనికిరాని పౌరుషం ఉంటుంది కానీ పిల్లల కొరకు బాధ్యతగా ప్రార్థన చేసేటువంటి భారం చాలా మందిలో ఉండదు. వారి వ్యక్తిగత జీవితాలు ఎంత నాశనానికి వెళ్ళిపోతున్నా వారు తాము రక్షణలోకి, ఆధ్యాత్మిక అనుభవంలోనికి, నూతనమైన అనుభవంలోనికి రావడానికి ఇష్టపడ్డారు. కారణం ఏంటంటే వారిలో ఏదో ఒక ఆచార సంబంధంగా వచ్చి అలవాటుగా వెళ్ళిపోవటమే తప్ప నిజంగా మొరపెట్టే అనుభవం లేదు. నిజంగా మొరపెట్టే వారైతే నిజంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన చేసే ఆ స్థితికి రారా? నిజంగా మొరపెట్టేవారు కొంత సమయం దేవుని సన్నిధిలో అవసరమైతే ఉపవాసం ఉండి భారం కలిగి ప్రార్థన చేస్తారు, భారం కలిగి ప్రార్థన చేస్తారు. అట్టి అనుభవంలోనికి రావాలి. ఎవరైతే నిజముగా మొరపెట్టారో వారికి దేవుడు సమీపంగా ఉంటారండి. తాను తగ్గించుకొని అవును ప్రభువా అంటుంది. అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా అంటుంది. అవునంటే నువ్వు ఏదన్నా నేను పడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నన్ను ఏమన్నా నా మంచికి. నిజమే, అలాంటి పరిస్థితి నుండి నేను విడుదల పొందాలనుకుంటున్నాను. నీ పిల్లల్లో చేరాలనుకుంటున్నాను. నేను మీ పిల్లల్లో చేరాలి, మీ ప్రజల్లో చేరాలి, ఆశీర్వదించబడిన అనుభవంలోనికి నేను రావాలి. నేను శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉన్నాను. నాకు అర్థమైపోతుంది, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నాకు మేలు చేసేవారు లేరు. నేను ఇంతవరకు భ్రమలో బ్రతికాను, కానీ ఇప్పుడు మీరు నాకు సహాయము చేస్తారనే నమ్మికతో వచ్చాను మీ దగ్గరికి. కాబట్టి ఇంతవరకు నేను మీ ప్రజల్లో చేరిన వ్యక్తిని కాను, అవును, మీకు సంబంధించిన వ్యక్తిని కాను, అవును, కానీ ఇక నుంచి నేను అలా ఉండాలనుకోవట్లేదు. ఇక నుంచి నేను మీరు ఎవరి కొరకైతే వచ్చాను అంటున్నారో ఆ ప్రజల్లో నేను కూడా ఒకరిగా యాడ్ అవ్వాలనుకుంటున్నాను. వారిలో ఒకరిగా నేను కూడా చేర్చబడాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథ చరిత్రలో రాహాబు అను వేశ్య యెరికో పట్టణంలో ఉన్న వారందరితో కూడా నశించిపోవలసి ఉండగా ఆమె నిజంగా ఇశ్రాయేలీయుల యొక్క దేవుని గొప్పతనాన్ని గురించి, ఇశ్రాయేలీయుల యొక్క ఆ ఉన్నతమైనటువంటి అనుభవాలను గురించి విన్న తర్వాత ఆమె అనుకున్నది, నేను ఆ ప్రజల్లో చేర్చబడాలి, ఇశ్రాయేలీలలో నేను కూడా ఒకరిగా, నా కుటుంబము వారి కుటుంబాల్లో కలిసిపోవాలి అని అనుకున్నది. చూడండి, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నేను గతంలో ఉన్నట్టుగా ఉండాలని అనుకోవట్లేదు. నేను నా స్థితిని
నా గతిని మార్చే మీ దగ్గర నన్ను నేను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాను కనుక నన్ను కూడా మీ ప్రజలలో పాలిభాగం పొందేటట్లుగా నాకు అటువంటి భాగ్యాన్ని దయచేసి ప్రభు అని నిజముగా మొదలుపెడుతున్నాను. కుక్కతో పోల్చినప్పటికీ కూడా అవునయ్యా, అవును, నాది ఇంతవరకు నిజంగానే కుక్క బ్రతుకు. ఈ కుక్క బ్రతుకు నుండి నేను మీ పిల్లల జాబితాల్లో దేవుని బిడ్డగా మార్చబడాలని నేను అనుకుంటున్నాను. అది కుక్క బ్రతుకే. గతంలో కక్కిన దాన్నే తిన్నాను, ఏది చేయకూడదు అనుకున్నాను అదే చేశాను, ఎలా జీవించకూడదు అనుకున్నాను అలాగే జీవించాను. కానీ ఇప్పుడు నేను అలా ఉండాలనుకోవట్లేదు. ఒక శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పిల్లలుగా మీ పిల్లల్ని, మీ ప్రజల్ని ఎలాగైతే మీరు సిద్ధపరుస్తున్నారో ఆ అనుభవంలోనికి నేను రావడానికి నిర్ణయించుకున్నాను. నేను కూడా ఒక పరిశుద్ధమైనటువంటి జనాంగములో పాలిభాగం పొందాలనేటువంటి ఓ సంకల్పంతో నేను విసుగక మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నన్ను త్రోసివేయొద్దు ప్రభువా, నన్ను కూడా అంగీకరించేయ. నువ్వు పిల్లలందరికీ చేసిన తర్వాత నాకు చేయి. ఎంత సమయమైన వెయిట్ చేస్తాను. ఎంగిలి మెతుకులు ఎరుకునేటువంటి ఒక కుక్క పిల్లతో తను పోల్చుకుంటుంది. నేను మీ పిల్లల్లో ఒకరిని కాకపోయినా ఒక కుక్కతో సమానంగా నన్ను నేను ఎంచుకుంటున్నాను. ఆ ఇంట్లో ఒకవేళ నిజంగా కుక్క పిల్లలు పడిపోయినటువంటి మొక్కల్ని ఎలాగైతే తింటాయో నేను కూడా అలా మీ దయాదాక్షిణ్యాల మీద నాకు ఒక నమ్మిక ఉంది. పడిపోయిన మొక్కల్ని కుక్కలు తింటే తోలేరు కదా. అలాగే ఒకవేళ ఏమైనా మీరు జాగ్రత్త కనికరం చూపిస్తే దాని కొరకు నేను ఆశతో ఎదురు చూస్తున్నాను అయ్యా. నా పట్ల కూడా మీరు కనికర పడతారనేటువంటి నమ్మిక నాకు ఉంది అని చెప్పి యేసుప్రభు అన్ని వెంటాడుతుందండి. విడిచిపెట్టలేదు. చాలా మందికి పనికిరాని పౌరుషం ఉంటుంది. నిజంగా ఈమెలో పౌరుషం ఉన్నప్పటికీ శారీరకమైన పౌరుషాన్ని పక్కన పెట్టేసింది. ఒక ఆధ్యాత్మికమైన ఆసక్తిని రేపుకుంటుంది. నేనేమైనా సరే ఈయన ప్రేమను పొందాలి, ఈయన కృపను పొందాలి, ఈయన దగ్గర నుండి నేను తప్పకుండా నేను ఒక అద్భుతాన్ని చూడాలి. నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల ఓ గొప్ప కార్యం చేసేటువంటి ఏకైక సత్యదేవుడు ఈయనే. ఈయన ఎంతో మందికి కృప చూపించాడు, ఎంతో మంది పట్ల గొప్ప కార్యాలు చేశాడు. నా పట్ల కూడా ఆయన తప్పకుండా కనికరపడతాడు అని ఆశతో, ఆసక్తితో నిజముగా ఆమె మొర్రపెట్టింది కనుక యేసుప్రభు వారు పరీక్షించి ఈమెలో ఎంతవరకు సహనం ఉంది, ఎంతవరకు ఓర్పు ఉంది, ఈమె నన్ను ఏ విధంగా వెంబడిస్తుంది ఈమె అని పరిశీలించిన మీదట యేసుప్రభు వారికి ఆమె చాలా యోగ్యురాలుగా అనిపించింది. ఆహా, నీ విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం తల్లి. నీ విశ్వాసం ఎంత గొప్పదంటే నేను ఎంత కఠినంగా మాట్లాడినా నాలో ప్రేమ ఉన్నదని నువ్వు నమ్మావు. నిన్ను ఎంత నేను అవమానకరంగా మాట్లాడినా నీ పట్ల నేను ఒక గొప్ప కార్యం చేయగలనని నువ్వు నమ్మావు, విశ్వసించావు. నిన్ను నేను చాలా తక్కువ చేసి మాట్లాడినా నువ్వు చిన్నబుచ్చుకోకుండా నన్ను గనపరిచావు, నన్ను నమ్మావు. నువ్వు నాలో ఏదో ఉందని నమ్మావు, నేను ఏదో చేస్తానని నమ్మావు. అందుకే నువ్వు ఏమాత్రం కూడా నా ప్రారంభపు వైఖరిని ఎంత మాత్రం కూడా నీవు అనుమానించకుండా పట్టువదలక నన్ను వెంబడించావు. నీ విశ్వాసం గొప్పది తల్లి. అమ్మా, నీ విశ్వాసం గొప్పది. నువ్వు ఏమైతే కోరుతున్నావో
నీ కోరిక యావత్తు నీకు చేయబడదు. నువ్వేమైతే కోరావో నీవు కోరిందల్లా నీకు జరుగుతుందని చెప్పి యేసుప్రభువు చెప్పారు. అది ఎంత గొప్ప అనుభవమో చూడండి. ఇంతకాలం దేవుని సన్నిధికి వస్తారు చాలామంది, అసలు భక్తి ఎందుకు చేస్తారో వాళ్ళకి అర్థం కదండి. ఇంత కఠినంగా మాట్లాడకపోయినా చిన్న చిన్న విషయాలకి చాలామంది దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారండి. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారు అలిగి. చూసారా, ఈమె యేసుప్రభువుని ఎంతగా ప్రేమించిందంటే, నన్ను ఏమైనా అన్నయ్యా, నన్ను ఎలాగైనా మాట్లాడి నిన్ను నేను విడిచిపెట్టను. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే భారభరితమైనటువంటి ప్రార్థన, నిజమైన ప్రార్థన అన్నమాట. దేవుడు అన్నారు, ఇదిగో నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళాలి, వదిలు అని అన్నా సరే, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నీకే చెప్పేది, నువ్వు మనిషివా పశువా, నన్ను వదిలిపెట్టమని అడుగుతున్నానుగా, వదిలా నన్ను అన్నా సరే వదిలిపెట్టలేదు. అయ్యా నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్లేదు, నేను నిన్ను విడిచిపెట్టను, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పే వరకు, ఆశీర్వదించానని చెప్పే వరకు విడిచిపెట్టను నేను. ఇదిగో మర్యాదగా చెప్తున్నా, నాకు కోపం వచ్చిందో ఏం చేస్తావో చేయ, చంపేస్తావో చంపే, నీ చేతిలో చచ్చిపోతాను. నువ్వు పెద్ద ముదురులా ఉన్నావు, వదులు. దేవుడు అప్పుడు దెబ్బ కొట్టేటప్పటికి తొట్టినారో ఇరిగిపోయిందంట, తొట్టినారో ఇరిగిపోయింది, అయినా వదిలిపెట్టట్లేదంట. నువ్వు మహామొండోడా, నువ్వు మొండోడా, మొత్తం మీద ఆశీర్వదించే వరకు వదిలిపెట్టినాయా, నిన్ను చంపినా వదిలిపెట్టావా, చంపినా వదిలిపెట్టావు. ఆహా, చూసారా, పట్టుదల, భారం, భక్తి, దేవుని కొరకైనటువంటి ఆసక్తి అంటే ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధికి వస్తున్నాం, ఇక్కడ మాట్లాడేది దేవుడే మాట్లాడిస్తున్నాడు. దేవుడు మాట్లాడించే మాటని దైవజనుడి మాటగా చాలామంది అలాగా మానవ సహజమైన నైజంతో ఆలోచించి ఇది పాస్టర్ గారు మాట్లాడుతున్నారని కోపగించుకుని పోయేవాళ్ళు ఉంటారు. చూడండి, అటు కనాను స్త్రీ, ఇటు యాకోబు, వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయో చూడండి. పట్టు వదలక నిజంగా మొదలుపెట్టే వారి అనుభవాలు, నిజంగా భక్తి చేసే వాళ్ళ అనుభవాలు అలా ఉంటాయండి. పై భక్తి చేసేవాళ్ళు, పై ప్రార్థన చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ముట్టుకుంటే ఊడిపోయేలా ఉంటారు. కొంచెం సెట్టింగ్స్ ఉంటాయి ఇలాగా, దాన్ని ఇట్టంటే పడిపోతాయి అన్నమాట. స్టాండర్డ్ కాదవి, అవి తాత్కాలికమైనటువంటి భక్తి అనమాట. ఇక్కడ ఏమన్నంటే కొద్దిగా పోదాం అన్నట్టు ఉంటారు అన్నమాట. అలా కాదు, మనం చేసే భక్తి ఎవరి కోసం చేస్తున్నాం? మనము ఒక ఆధ్యాత్మికమైనటువంటి భక్తి చేయాలనుకుంటున్నప్పుడు మనము ఇతర వేటి మీద మన మనసు ఉండకూడదండి, ఎవరి మీద ఉండకూడదు. దేవుని మీద మన ఏకాగ్రత నిలిపి, దేవుడే నాతో మాట్లాడుతున్నారు, దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నట్లుగా దైవ సంబంధమైన మనసును ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో తప్పకుండా ఆశీర్వదించబడతామండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. పట్టుదల కలిగిన వారిని, భారం కలిగిన వారిని, రోషం కలిగిన వారిని, విసుగక నిత్యము ప్రార్థించే వారిని దేవుడు తప్పకుండా దర్శించేటువంటి దేవుడు, సమీపించే దేవుడు, వారికి దగ్గరైపోతాడండి. ఖచ్చితంగా యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే తన ఆత్మరక్షణ పొందింది, నరకానికి పోకుండా తను తాను కాపాడుకోగలిగాడు. భౌతికంగా, ఆధ్యాత్మికంగా సకల ఆశీర్వాదాలు తన జీవితంలో అనుభవించడం ద్వారా తన పిల్లలకు తరతరాలకు ఆశీర్వాదకరంగా మారాడండి యాకోబు. దేవుడు అక్కడ
నీ పేరు ఇక నుండి యాకోబు కాదు ఇశ్రాయేలు అని యాకోబు పేరుని మార్చి ఆశీర్వాదాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఆ ఆశీర్వాదం ఈరోజు ఇశ్రాయేలీలు అనుభవిస్తున్నారు. ఆ రోజు పోరాడాడు కనుక ఈరోజు ఇశ్రాయేలీలు ప్రపంచ దేశాలతో ధైర్యంగా పోరాడటానికి వాళ్ళకి అంత గొప్ప సామర్థ్యాన్ని దేవుడిచ్చాడండి, అంత టెక్నాలజీని దేవుడిచ్చాడండి. వాళ్ళని ఢీకొట్టి జయించగలిగే మొనగడి ప్రపంచంలో ఎవరు కూడా లేరండి. అంత గొప్ప ఆశీర్వాదం దేవుడిచ్చాడు. ఎందుకంటే దేవునితో పోరాడే అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో నీతో పోరాడేవాడు ఎవడు గెలవలేడు. ఆమేన్. నీతో పోరాడేవాళ్ళు ఎవరు గెలవలేరు, ఓడిపోవలసిందే. మనుషులైనా పరిస్థితులైనా సాతానుడైనా ఎవరైనా ఓడిపోవలసిందే. మనం ఎప్పుడైతే దేవునితో పోరాడే అనుభవాన్ని, గోచాడే అనుభవాన్ని, దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడే పటిమను ఎవరైతే కలిగి ఉంటారో వారు అన్ని విషయాల్లో జయం పొందుతారు. నువ్వు అన్నింటిలో సతికిలబడి, అన్ని విషయాల్లో వెనకబడి నువ్వు అన్నింటిలో జయం పొందాలంటే నీ పిల్లలకి నీకు ఏం ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటావు. చూడండి, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీరందరూ నిజంగా గత వారం నేను చాలా బాధపడ్డాను, ఏది ఒక్కరు కూడా రాలేదని. కానీ మీ అందరినీ చూస్తామంటే ఆహా ఎంత ఆనందమైందో. దేవా ఎంత గొప్ప దేవుడు, నా కన్నీరు చూసింది దేవుడు, నా బాధను వేదన చూసింది దేవుడు. అమ్మగారు అంటున్నారు నాకు చాలా ఆనందమైపోయింది నాన్న అంటున్నారు. ఎందుకంటే అమ్మగారికి ఒకళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు అంతే. ఎలాగా మరి అమ్మగారు నెంబర్ 1, ఇంకా ఫస్ట్ ప్లేస్ ఆమెదే, ఇంకా దాన్ని పట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. టైమింగ్స్లో కానీ అలాగే అటెండెన్స్లో కానీ ఇంకా నెంబర్ 1 అన్నమాట. ఆమె పట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. స్తోత్రం. దేవుడు కృప పొందాడు. ఆమె మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా. అయితే మనము దేవునితో పోరాడే అనుభవం మనతో అది ఏమాత్రం కూడా అక్కడితో అంతమయ్యేది కాదు. మనతో అంతమయ్యేది కాదు. మనం దేవుని సన్నిధిలో ఎంత పోరాడుతున్నామో, ఎంత గోజాడుతున్నామో అది మన పిల్లలకు మీరు ఒక ఆశీర్వాదాన్ని వారికి ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళుగా ఉంటారు. మీ నుండి మీ పిల్లలకు, మీ పిల్లల నుండి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల నుండి వాళ్ళ పిల్లలకి అలా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. అదే మనం మన పిల్లలకి నేర్పించాలి. ఇదిగో మీ కొరకు నేను ప్రార్థన చేశాను, మీరు ఆశీర్వదించబడ్డారు, మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలు ఆశీర్వదించబడతారు అని చెప్పాలి. అబ్రహాము అలా చెబుతాడని దేవునికి తెలిసి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడంటే, అబ్రహాముని ఎరిగిన దేవుడు అబ్రహాము తన పిల్లలకి కూడా నా నీతిని గురించి తెలియపరుస్తాడని దేవుడు నమ్మి అతన్ని ఆశీర్వదించాడంటండి. వాక్యం చెప్తున్న సత్యం అని. మనల్ని కూడా దేవుడు అలా నమ్మగలగాలి. మనల్ని ఆశీర్వదించడం ద్వారా మన పిల్లలకు కూడా మనం నీతి సూత్రాలు నేర్పించేవారము అని దేవుడు మనల్ని నమ్మగలిగి మనల్ని ఆశీర్వదించాలి. దేవుడు నిన్ను నమ్మగలరా? నమ్మే స్థితిలో నీవు ఉన్నావా? లేక నమ్మక ద్రోహం చేసే స్థితిలో ఉన్నావా? ఆలోచన చేయండి. మనల్ని దేవుడు ఎలా నమ్మాలి అని అంటే వీళ్ళ వరకే కాదు, వీళ్ళ పిల్లలను కూడా వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. అంత నమ్మకస్తులు వీళ్ళు, అంత నీతిమంతులు వీళ్ళు అని దేవుడు మనల్ని నమ్మి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాద ఫలం మన పిల్లలు అనుభవిస్తారు. చూసారా, యాకోబు దేవుని సన్నిధిలో పోరాడాడు, గోచాడాడు, దేవుడిని బ్రతిమలాడాడు. అయ్యా మీ ఆశీర్వాదం నాకు కావాలి, నా జీవితంలో ఏ ఒక్క శాపము ఉండడానికి వీల్లేదు, నా జీవితంలో నేను అనుభవించే ప్రతిదీ ఆశీర్వాదంగానే ఉండాలి, ఏ శాపము నా జీవితంలో మిగిలి ఉండడానికి వీల్లేదు, ప్రతి విషయంలో నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆశీర్వాదాన్ని సొంతం చేసుకున్నాడు. అందుకే మనము శాపగ్రస్తమైన స్థితిని అంతటినీ దేవుని సన్నిధిలో పోగొట్టుకుని ఆశీర్వదించబడిన ప్రజలుగా మన కుటుంబానికి ఆశీర్వాద ఫలాలు అనుభవించే ఆ స్థితిని వాళ్ళకు మనము ఒక గిఫ్ట్గా ఇవ్వాలి, ఒక బహుమానంగా ఇవ్వాలి.
నా కొడుకును పుట్టినందుకు ఇదిగో మీకు నేను ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను, దేవుని దగ్గర నుంచి సంపాదించి ఈ ఆశీర్వాదాన్ని మీకు ఇస్తున్నాను, తీసుకుంటారని మన పిల్లలకి ఆశీర్వాద ఫలాలు అందించగలిగేటట్లుగా ఉండాలి. అంతేగాని మన కొడుకును పుట్టినందుకు వాళ్ళకి శాపాలని ఇచ్చి వెళ్ళే దౌర్భాగ్యంగా ఉండకూడదు. అందుకే దేవుని సన్నిధిలోకి వచ్చి గోషేట్ అడగాలి. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఎంత కఠినంగా ఉన్నా వాటన్నిటిని సంతోషంగా స్వీకరించాలి. నన్నే అన్నారు, నిన్నే అనటానికి నీలో లోపం ఉంటే నువ్వు సరి చేసుకోవాలని కనీసం ఆ బుద్ధి జ్ఞానం ఉండకల్లా, నన్నే అన్నారనే ఆలోచన ఉన్నప్పుడు నేను అనిపించుకునే స్థితిలో ఉండకూడదని కనీసం జ్ఞానం ఉండక్కర్లేదని చాలామంది కదా. చాలామంది ఎలా ఉంటారు, నన్నే అన్నారు, నా గురించే చెప్పారు. నిజమే, నీ గురించే చెప్తున్నారు అనుకున్నప్పుడు నీ బ్రతుకుని మార్చుకోవాలిగా, నీ బుద్ధి మార్చుకోవాలిగా, నీ ప్రవర్తన మార్చుకోవాలిగా, నీ తత్వం మార్చుకోవాలిగా. కానీ మార్చుకోకపోగా పాస్టర్ గారి మీద బురద చల్లుతారు చాలా. అది ఎవరికి? మనల్ని బట్టి మన పిల్లల మీద కూడా శాపం వస్తుంది. ఇప్పుడు నీకు ఒక లోపం ఉందని తెలిసినప్పుడు, నీలో తప్పు ఉందని తెలిసినప్పుడు, నీలో చెడు ఉందని తెలిసినప్పుడు, నీలో పాపం ఉందని తెలిసినప్పుడు దాన్ని సరిచేసుకుంటే ఎంత మంచిదండి. మనం దీవించబడతాం, మన పిల్లలు దీవించబడతారు, పిల్లలు దీవించబడతారు, మనకు మేలే కదా. అది అలాగే ఉంచుకుని కడుపులో కంతిలాగా అలా ఉంచేసుకుని నేను ఇలాగే ఉంటాను అంటే ఏ రోజున పోతాం, ఏదో ఒక రోజున పోతాం. ఆ కంది వాళ్ళ జీవితానికి మరణాన్ని తీసుకుని వస్తుంది, నాశనాన్ని తీసుకుని వస్తుంది. అలా చాలామంది పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇష్టపడతారు. వాక్యం చెప్తుంది, యోగ గ్రంథంలో అనుకుంటా, ఆదాము తన రొమ్ములో పాపం దాచుకున్నట్టుగా మనం దాచుకోకూడదు. ఏమండి? యోగ గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. ఆదామట దోషమును దాచిపెట్టుకున్నాడు. దోషమును ఏం చేశాడు? దాచిపెట్టుకున్నాడు, ఒప్పుకోలేదు. నేను మీరు చెప్పిన మాట నేను ధిక్కరించాను, ప్రభువా నన్ను క్షమించమని అడగలేదు. నేనేం చేశాను? నేను చేసిన తప్పేంటి? నాకు సంబంధం లేదు, ఆమె ఇచ్చింది నేను తిన్నాను. నాకు నేనేమైనా కోసుకుని తిన్నానా? చూసారా ఎంత దబాయింపు. అరే చెప్పింది ఎవరికి? నీకు కదా, ఆమె చెప్పలేదు కదా, నీకుగా చెప్పింది. ఒరి బాబు, ఆ మంచి చెడ్డలు తెలివనిచ్చే వృక్ష ఫలం యొక్క ఫలాలు తినొద్దు, తింటే చస్తావు అని చెప్పింది నీకు కదా. ఆమెకి నువ్వే చెప్పావు, పోనీ ఆమె వినలేదు. మరి ఆ తిన్నప్పుడు నువ్వేమయ్యా? ఇది దేవుడు తినొద్దు అన్నాడు కాబట్టి నేను దీన్ని తినకూడదు, నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో తిన్నని నువ్వు అక్కడ ఖచ్చితంగా ఉండాలిగా. చాలామంది ఎలా ఉంటారంటే టీవీ నేను పెట్టుకోనండి, మా ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకున్నారు కదా నేను చూస్తాను అంతే, నాకు నేను పెట్టుకోలేదండి బాబు. చూసారా, తెలివైన వాళ్ళు అనమాట. నిజమే, నువ్వు టీవీ పెట్టుకోలేదు, మీ ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నారు, పెట్టుకుంటే నువ్వు చూడాలనున్నా. పైగా కవరింగ్ అనమాట. ఎలాగ? నా అంతటి నేను టీవీ ఆన్ చేయలేదు, నాకు కావాల్సిన ఛానల్ నేను పెట్టుకోలేదు, వాళ్ళు పెట్టుకున్నారు. నా భర్త పెట్టుకున్నాడు, నా పిల్లలు పెట్టుకున్నారు, మా అత్తగారు పెట్టుకున్నారు, మా మామగారు ఎవరో పెట్టుకున్నారు, నా భార్య పెట్టుకుందో, నా భర్త పెట్టుకున్నారు అని వాళ్ళ మీద తోసేసి ఎదురుగా ఉంటే చూడకుండా ఉండలేం కదా.
అలాగే ఏదో ఆ ఇష్టంగానే చూశాను అన్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఆ మాట అనడానికి నీకు అసలు బుద్ధి జ్ఞానం లేదా? ఏమండి చూసారా? కవరింగ్ అనమాట చాలామంది. చూడాలని చూడలేదు పాస్టర్ గారు, సెల్ ఫోన్లో కూడా చూడాలని ఏం చూడలేదు, అలాగే ఎదురుగా వచ్చింది ఇదేంటా అని చూశాను అంతే. కవరింగ్ అబ్బో ఎంత తెలివైన వాళ్ళు చాలామంది. ఒప్పుకోరని చాలామంది ఒప్పుకోరు, కప్పుకుంటారనమాట. నేనేం తప్పు చేయలేదు, నేను చూడాలని చూడలేదు, నేను వినాలని వినలేదు, నేను చేయాలని చేయలేదు, వాళ్ళు చేయమంటే చేశాను, వాళ్ళు కొట్టమంటే కొట్టాను, వాళ్ళు తినమంటే తిన్నాను. విషం తినమంటే తినేస్తావా? విషం తాగమంటే తాగేస్తావా? నీ ప్రమేయం లేకుండా నీకు విషం తెచ్చి ఇస్తే అది విషమని తెలిసి వాళ్ళు ఇచ్చారని తాగేస్తావా? చాలామంది పురుషులు ఎలా ఉంటారంటే, పాస్టర్ గారు నిజంగా నేను తాగాలని తాగలేదు, బలవంతం చేసేసారండి. ఇది బర్త్డే సందర్భంగా, మ్యారేజ్ సందర్భంగా మా ఫ్రెండ్స్ అండి నన్ను బలవంతంగా పట్టించేశారు. ఆయన అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు? ఆ తాగుబోతుల దగ్గరికి నేను ఎవరు వెళ్ళమన్నారు? ఆ తిరుగుబోతుల దగ్గరికి నేను ఎవరు వెళ్ళమన్నారు? ఆ పనికి మళ్ళీ మందని నీకు తెలుసు కదా, ఆ పనికి మళ్ళీ మంద దగ్గరికి నన్ను ఎందుకెళ్ళా? చాలా మంది అంటారు కోడి పందెం దగ్గరికి బలవంతంగా లాక్కుపోయారండి. నన్ను బలవంతంగా లాక్కుపోయారు అన్నారు చిన్నపిల్లడుగా. జాతరలోకి తీర్థాల్లోకి నేను బలవంతంగా లాక్కుపోయారా? మరి వాళ్ళు బలవంతంగా లాక్కెళ్ళిపోతే వెళ్ళిపోతున్నావు. ఎప్పుడైనా ఒక్కరినైనా బలవంతంగా నిజంగా దేవుని సన్నిధికి తీసుకుని రాగలిగావా? అంటే ఎవరు బలవంతులు? ఇప్పుడు ఎవరు బలవంతులు చూసుకో. మరి నీ బలం ఎంతో, సాతాను బలం ఎంతో. దేవుని బలం చూపించవలసిన నువ్వేమో ఓడిపోయి అక్కడికి పోతున్నావు, వాళ్ళేమో మా సైతానే బలవంతుడని నేను లాక్కుపోతున్నారు. ఎక్కడికి? కొండకి, సముద్రం పక్కకి, అక్కడికి ఇక్కడికి లాక్కుపోతాను నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ వాళ్ళని ఒక్కరోజైనా దేవుని సన్నిధికి లాక్కొచ్చావా? అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగమని దేవుని వాక్యం సెలవిస్తుంటే అగ్నిలోకి నువ్వైనా వెళ్తున్నావు, కానీ అగ్నిలో నుంచి వారిని లాగడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. చూసారా? కారణం ఏంటంటే ఆదాము ఎలాగైతే దోషాన్ని కప్పుకొని రొమ్ములో తన పాపాన్ని దాచుకొని తన పాపాన్ని పెంచి పోషించాడో, అలాగూ చాలా మంది ఇది తప్పని తెలిసిన దాన్నే సమర్థించుకుంటున్నారు తప్ప ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయట్లేదు. అందుకే మనం చేసే ప్రార్థనలన్నీ దొంగ ప్రార్థనలు అన్నమాట. ఎలాంటి ప్రార్థనలు? దొంగ ప్రార్థనలు, మోస ప్రార్థనలు. దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నేను పాపిని ఆయన వచ్చిందే అంత లోపల పాపం అలాగే ఉంటుంది, జస్ట్ పై కవరింగ్ అంతే. పాపినంటే ఓ మాటతో పోయే. కానీ నిజంగా మొరపెట్టడం అంటే ఏంటి? పశ్చాత్తాపంతో కన్నీటితో ఇక ఎన్నడూ దాన్ని చేయనని చేయటమే నిజమైన ప్రార్థన, నిజంగా మొరపెట్టడం అది. కానీ మనసులో ఎలా ఉంటుంది? పైకంటే అలా చేస్తున్నాను, కానీ లోపల దాన్ని వదిలిపెట్టడం అంత మంచిది కదా. ఇంకా మనం కొంత ఎంజాయ్ చేయవలసిన కాలం ఉంది కనుక ఇంకా కొంతకాలం అలాగే ఎంజాయ్ చేద్దాం. ప్రభు పాపినని ఒప్పుకుందాం, కానీ విడిచిపెడతానని మాత్రము ఒప్పుకోకూడదు. చాలామంది ప్రార్థన దొంగ ప్రార్థన, మోసం ప్రార్థన, నటించే ప్రార్థన అన్నమాట. అందుకే వాళ్ళ బ్రతుకులు మార్చబడట్లేదు. అందుకే ఈరోజు మనము నిజముగా మొరపెట్టే వారంగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. నీ కోరిక
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆత్మానుసారమైన దయ ఉంటుంది. దేవుణ్ణి సంతోషపెట్టే దయ ఉంటుంది నీ కోరిక. అప్పుడు నీ కోరికను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక శ్రేష్టమైనదై ఉంటుంది. ఎంతో ఆధ్యాత్మికమైనదై ఉంటుంది కోరిక. దేవుణ్ణి సంతోషపెట్టేదై ఉంటుంది. దేవునికి అనుకూలమైనదై ఉంటుంది వారి కోరిక. దేవునికి మహిమ తెచ్చేదై ఉంటుంది వారి కోరిక. అంతేగాని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేదిగా ఉండదు ఆ కోరిక. చాలామంది కోరికలు వాళ్ళని నాశనం చేసేవిగా ఉంటాయి, వాళ్ళని పతనం చేసేవిగా ఉంటాయి కోరికలు. కానీ దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక వారిని మరింత ఆధ్యాత్మికంగా బలపరిచేవిగా ఉంటాయి, దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉంటాయి వారి కోరికలు. అలాంటి వారి కోరికలు దేవుడు నెరవేరుస్తారు. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. చూడండి, దేవుని ప్రేమించేటువంటి మనసు మనకుంటే కనుక ఆయన తప్పకుండా మనల్ని కాపాడుతారు. అన్ని విషయాల్లో కాపాడుతారు, ఆధ్యాత్మికంగా కాపాడుతారు. కనుక ప్రభు సన్నిధి ఉన్నటువంటి మాట చూడండి, ఆ కనాను స్త్రీ తన కుమార్తె కొరకు చాలా వేదనతో, భారముతో, బాధ్యతగా ప్రార్థన చేసింది. పట్టు వదలక, విసిగిపోక, అవమానంగా ఫీల్ అవ్వకుండా, తనకు చిన్నతనం అని అనుకోకుండా, నొచ్చుకోకుండా, తన జీవితంలో అద్భుతం చేయగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి గోజాడు అడిగింది. నిజంగా మొరపెట్టింది కనుక జవాబు పొందుకుని వెళ్ళింది. నువ్వేమైతే కోరుతున్నావో ఆ కోరిక నీకు నెరవేర్చబడుతుందని ప్రభు చెప్పారు. అలాగే ఇంటికి వెళ్ళేటప్పటికి ఆమె కుమార్తె స్వస్థత పొందిందిగా, ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా మార్చబడింది. కనాను స్త్రీ కూడా దేవుని ప్రజల్లో చేర్చబడింది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మన కోరిక నెరవేరాలంటే గోజాడి ప్రార్థన చేయాలి, నిజంగా మొరపెట్టాలి. యాకోబు నిజంగా మొరపెట్టాడు. తన్ని ఎంత వదిలిపెట్టమన్నా, కొట్టినా, గాయపరిచిన, వాళ్ళు ఎరగొట్టేసినా సరే వదిలిపెట్టలేదు. తుంటినాలను ఎరగొట్టేశాడండి దేవుడు. తర్వాత వచనాల్లో రాయబడుతుంది, యాకోబు అంట కుంటుతూ నడిచాడంట, కుంటుతూ నడిచాడు. దేవుడు నీకు నష్టం చేసినా సరే ఆయన్ని వెంబడించే అనుభవం నీకుందా? నీకు మేలు జరగకపోయినా ఆయన్ని వెంబడించే అనుభవం నీకుందా? నీకు ఏ నొప్పి తగలకూడదు, మాట నొప్పి తగలకూడదు, ఏ విషయంలో కూడా నాకు అసలు నా మనసుకి బాధ కలగకుండా భక్తి చేయాలి అని అనుకుంటే నువ్వు ఎప్పటికీ ఆధ్యాత్మికంగా బలపడలేవు. నీ మరో దేవుడు ఆలకించు. ఎందుకంటే నీ స్థితి నిజమైనది కాదు. నిజమైన స్థితి అయితే నీ లోపాన్ని ఒప్పుకుంటావు. కప్పుకో. ఆదాము కప్పుకున్నాడు. అందుకే ఆ తర్వాత తన సంతతికి శాపాన్ని తెచ్చాడు. గతంలో మనం ధ్యానం చేసాం కదా, కయ్యను నుండి లెమెకు వరకు ఆ సంతతి అంతా శపించబడిందిగా ఉంది. మళ్ళా షేతు నుండి హనోకు వరకు దేవుడు ఒక దైవికమైన, ఆధ్యాత్మికమైన, ఆశీర్వాదకరమైన ఒక సంతతిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. కనుక మనము కప్పుకున్నంత కాలం మన జీవితం అలాగే శాపగ్రస్తంగా ఉండిపోతుంది. నటనా జీవితంగా ఉండిపోతుంది, వేషధారణ జీవితంగా ఉండిపోతుంది. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో గోజాడు అడుగుతామో, దేవుడు మనల్ని గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, మనల్ని అవమానకరంగా మాట్లాడినప్పుడు సహితం వాటిని సంతోషంగా స్వీకరించి మన లోపాన్ని సరిచేసుకోగలిగితే మన మొర ఆయన ఆలకిస్తారు.
మనం ఏం కోరుతున్నామో, మన కోరిక ఏమిటో, మన ఆశ ఏమిటో, మన ఉద్దేశం ఏమిటో, మన ఆశయం ఏమిటో, మన ఆలోచన ఏమిటో, మన అవసరం ఏమిటో అన్నీ ఎరిగిన దేవుడు మన హృదయ వాంఛన సహితం నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. అలాంటి కృప పరిశుద్ధుడైన దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.